హిట్ 3 టీజర్ ఎలా ఉంది నాని గారిది? బేసికలీ అది టీజర్ లో ఉంది కదా, అది గూస్ బంప్స్ వచ్చింది అనమాట. అంటే భయపెట్టినట్లయింది. చాలా రోజులు కదంటే బేసికలీ గతంలో ఎక్కడైనా ఉన్నాయా నేను చూడలేదు సినిమాలో. నాని సినిమాలో ఎక్కడైనా పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకుంది ఉందా? లేదు కదా. అంటే ఆయన ఒక థియరీని ఫాలో అవుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హైట్లో తక్కువ ఈడు పోలీస్ ఏంటి అంటారేమో అని బేసికలీ వేసుకోలేదేమో. కానీ ఈ ట్రీజర్ మాత్రం కొత్త ర్యాంప్ పడేసింది అనమాట. ట్రీజర్ అనేది ఎందుకు వస్తుంది అంటే పెళ్ళమని చూపించకుండా చూపిస్తే బెడ్రూమ్లో ఉంటుంది అసలైన సుఖం అన్నట్లు ట్రీజర్ కూడా అలాంటిదేనేమో. బేసికలీ ట్రీజర్ని చూసి సినిమా చూడాలనిపిస్తుంది. అలాగే అనిపించింది ఈ ట్రీజర్ కూడా. చాలా చాలా బ్రహ్మాండంగా అనిపించింది అనమాట. నాకైతే దీంట్లో కూడా పోలీస్ యూనిఫామ్ వేసుకోలేదు. అది ఏంటో థియరీ ఏంటో నాకు తెలియలేదు. గతంలో ఏ సినిమాలో కూడా వేసుకోలేదు. ఇప్పుడు హిట్ 1 లో విశ్వక్సేన్ గారు చేశారు, హిట్ 2 లో అడివిశేష్ గారు చేశారు, ఇప్పుడు నాని గారు చేశారు. ఎవరు బాగా చేశారు? ఆ సినిమా చూసిన తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పను. బేసికలీ నాకు అడివిశేష్ చాలా నచ్చుతుంది అనమాట. రియలిస్టిక్ ఉంటుంది అనమాట, డ్రామా ఉండదు, మ్యాజిక్ ఉంటుంది అనమాట. విశ్వక్సేన్ అంటే ఇంక తెలిసి ఎలక్స్ అది వేరే విషయం. ఇంకా మళ్ళీ ఇప్పుడు నాని అన్నది న్యాచురల్ స్టోర్, నాని లవ్లీ స్టార్, అలాగే ఫ్యామిలీ స్టార్ అనమాట. బేసికలీ బాగుండాలని కోరుకుందాం. సమ్మర్లో ఎండాకాలం ఫ్యామిలీతో అందంగా అచ్చట్లో బుచ్చట్లు వేసుకుని. ఎలా ఉంది ఆ టీచర్ అరాచకం? ఎలా ఉంది ఆ ఫైట్లు కానీ? లాస్ట్ లో నరికేస్తాడు ఒక మనిషిని, అడ్డంగా నిలువుగా నరికేస్తాడు. అవన్నీ నిజమా కాదా అని నేను ఇప్పటికీ ట్రాన్స్ లో ఉన్నాను అనమాట. ఎందుకంటే నాని అలాంటివి ఎప్పుడు చేయడు, చేసినా కానీ దాన్ని అంతా కామెడీతో మేనేజ్ చేస్తాడు. బాగా వైల్డ్ ఉండొద్దు, అలాగే బాగా కామెడీ ఉండొద్దు, బ్యాలెన్స్డ్ చేస్తూ సినిమా వెళ్తే మాత్రం ఎక్కడికో పోద్ది అనమాట. ఎందుకంటే ఆయనకు వైల్డ్ సూట్ అవ్వదు. ఈ సినిమాతో టైర్ 1 హీరో అయిపోతాడు. ఈ సినిమాతో టైర్ 1 హీరో ఈ సినిమాతో అవుతాడు, ఆ సినిమాతో అవుతాడు కాదు, జనాలను అల్లరించగలడా అని అడగండి. ఎందుకంటే సమ్మర్ కదా వచ్చింది, అందరూ హ్యాపీగా సమ్మర్లో కూల్ డ్రింక్ తాగుతూ ముగుడు పిల్లలు సినిమా ఆనందంతో చూసే సినిమా కావాలి. 3 వారాల నుంచి చూస్తున్నాం, ఎక్కడ మంచి సినిమా హోటల్లో సినిమా ఏది రాలేదు. మొత్తం తింటూనే బుర్రలు తింటా. మంచి సినిమా వచ్చాడు మెకానిక్, బాగుంది. అయ్యో కొద్ది బాగుంది మెకానిక్. విశ్వక్సేన వచ్చింది కదా, లైలా సూపర్ హిట్ అండి. ఆ సినిమా గురించి నా భూతో నా భవిష్యత్తు అనమాట. బేసికలీ ఆయన ఇంటికాడ ఒకసారి వేసుకుని ఆ సినిమా లైలా వేసుకుని రిలీజ్ అయ్యి పోతే 43 లక్షలు దింగిని 43 కోట్లు దింగిని రిలీజ్ చేయొద్దురా మనం అనుకుని ఫిక్స్ అయిపోయి ఏదో ఫేస్బుక్లో యూట్యూబ్లో చిన్న క్లిప్లు యాడ్ చేసుకుని పోస్ట్ చేసుకుంటే బెటర్ అనిపించింది. ఎందుకంటే అట్లాంటి దైత్యం మా ఆవిడ 10 రూపాయలు కూడా వదలండి. అలాంటిది సినిమా మధ్యలోంచి వచ్చేద్దాం అన్నది మా వైఫ్. 250 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాను నేను, 270 రూపాయలు పెట్టి. మధ్యలోంచి 270 పోతే అమ్మ అంటే ఇంత దరిద్రమైన సినిమా చూడడం కన్నా అదే బెటర్ అని చెప్పింది అనమాట. అప్పుడు అర్థమైంది నాకు సినిమా గురించి. అంటే నాకు అప్పుడు హిట్ 1 లో ఆయన చేసిన యాక్టింగ్ కి విశ్వక్సేన్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు నాని గారు చేశారు. నాకు హిట్ 1 కన్నా హిట్ 2 లో అడివిశేష్ నాకు నచ్చిందండి. రియలిస్టిక్ కావాలండి, డ్రామాస్టిక్ వద్దండి. డ్రామా అందరూ చేస్తారు. నాని గారు ఈ సినిమాతో దసరా హాయ్ నాన్న ఆ రేంజ్ హిట్ కొడతారా? హాయ్ నాన్న హిట్ కొట్టాలండి. దసరా వేరే కానివ్వండి, హాయ్ నాన్న హిట్ కొట్టాలి. ఎందుకంటే అది ఒక మెలడీ, మంచి ఫ్యామిలీ ఆర్ ఒక మంచి ఎమోషనల్ ఉంటుంది. అట్లాంటిది అవ్వాలని కోరుకున్నాను. ఎందుకంటే బాగా వైల్డ్ వద్దు, బాగా కామెడీ వద్దు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాని అన్న, లవ్ యూ ఆల్. మేలో వచ్చేయండి, అందరూ వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అన్న.